మరి మీరు మాట్లాడితే 10 లక్షల కోట్ల రూపాయలు జగన్ గారు అప్పు చేశారని చెప్పేసి మీరు అసత్యాలు మాట్లాడుతున్నారు. 10 లక్షల కోట్ల రూపాయలు జగన్ గారు అప్పులు చేశారని చెప్పేసి మీరు అసత్యాలు అబద్ధాలు మాట్లాడుతున్నారు. మరి కాగ్ లెక్కలు తీస్తే జగన్ గారు చేసిన అప్పు ఎంత ఉంది ఆన్ డేటా, సాక్ష్యాధారాలతో సహా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డేటా, కాగ్ డేటా, సిఏజీ డేటా, వీటిలో జగన్ గారు చేసిన అప్పు ఎంత ఉంది? 3,40,000 కోట్ల రూపాయల అప్పు. జగన్ గారు 5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాల కష్ట సాధ్యమైన కరోనా ఉండగా కూడా 3,40,000 కోట్ల రూపాయలు. మీరు పదే 10 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అని చెప్తే ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. డాక్యుమెంటల్ ఎవిడెన్స్తో సహా ఉంది. కాగ్ చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, చెవిటోడు చెవులు శంఖం ఊదినట్టు 3 లక్షలు గత ప్రభుత్వం కరోనా ఉన్నా సరే 3,40,000 కోట్ల రూపాయలు అప్పే చేశారని చెప్పేసి. మరి మీ గురించి కూడా చెప్తుందే 2 సంవత్సరాల్లో 3,50,000 కోట్లు అప్పు చేశారే. ఈ రాష్ట్ర ప్రజలు అందులో ఎంత పెట్టారు? మీరు 3,40,000 కోట్లు అప్పు 5 సంవత్సరాల్లో 3,40,000 కోట్లు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 2,72,000 కోట్లు డీబీటీ రూపంలో ఈ రాష్ట్ర ప్రజలకి పంచిపెట్టారు. ఏమన్నా అంటే జగన్ గారు విధ్వంసం అంటున్నారు. 2 సంవత్సరాల్లో 3,50,000 కోట్లు అప్పు చేశారు. ఒక పైసా అయినా ప్రజలకు ఇచ్చారా? లెక్కలతో సహా 2,72,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ప్రజలకి రొటేషన్ జరిగింది. డబ్బు అంతా రాష్ట్రంలో ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి, ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గరికి చేతనంగా లక్ష్మీదేవి చేతులు ఆడింది రాష్ట్ర ప్రజల చేతులు. అవన్నీ మంచి చేసి రాష్ట్ర ప్రజలకు ఏమన్నా మీ సోది చెప్తే వింటారు. కానీ జగన్ గారు 2,72,000 కోట్లు బటన్ నొక్కి గౌరవంగా పేద ప్రజలకు ఇంటికి చేర్చారు గౌరవంగా. మరి మీరు ఏమంటున్నారు? పేదలకు పెన్షన్ ఇంటికి ఇవ్వడం నేను వచ్చిన తర్వాతే మొదలెట్టానని చెప్పేసి మీరు అబద్ధాలు ఆడుతున్నారు. అక్కడ ఉన్నవాళ్ళు, ఎదుర్కొంటా ఉన్న వాళ్ళకి, రాష్ట్ర ప్రజలకు ఎవరికి తెలీదా? సచివాలయాలు మొదలెట్టింది ఎవరో, పేద ప్రజలకు ఇంటికి పెన్షన్ ఇచ్చింది ఎవరో, పేద ప్రజలకు ఇంటికి రేషన్ ఇచ్చింది ఎవరో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలీదా అంటున్నాను. మీరు పదే అబద్ధాలు చెప్తే ఆయన నిజాన్ని అనుకుంటారని మీరు అనుకుంటున్నారా? అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక బటన్ అయితే నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు వీడ్కోలు పలుకుతూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒక బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సిద్ధంగా ఉన్నారన్న విషయం మీకు తెలిసే మీరు గమనించారు కాబట్టే మా పార్టీ మీద, మా మీద వ్యక్తిగత దోషాలు దిగుతున్నారు తప్పించి మీరు ఏవి కూడా ప్రజలకి చేశాను, ఈ పని చేశాను అని చెప్పేసి మీరు ప్రజలకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.